లోటు అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మాటకి, చేతకి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం. అంటే నీకెందుకు బాబాయ్ నేను 10,00,000 ఇస్తాను నా వంతుగా అని చెప్పి చివరికి 1,00,000 ఇచ్చామనుకోండి, రూ. 9,00,000 లోటు. అదే రెవెన్యూ లోటు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్‌లో 3,00,000 పెట్టి 3,00,000 చెప్పి ఆచరణలో పెట్టాలంటే 3,00,000 ఆదాయం ఉండాలి. అప్పుల్లో తెస్తావా? ఎలా తెస్తావా? ఇంకెట్లా తెస్తావా అన్నట్టు. అంతకంటే ఎక్కువ ఉంటే మిగులు బడ్జెట్. అంతకంటే తక్కువ ఉంటే లోటు బడ్జెట్. కానీ రెవెన్యూ లోటు అంటే ప్రభుత్వం జీతాలు, మెయింటెనెన్సు, సంక్షేమ పథకాలకు వెచ్చించే వ్యయము ఎంత? ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఎఫ్ఆర్‌బిఎం నిబంధనల ప్రకారం వచ్చే అప్పు రూపంలో వచ్చే ఆదాయం ఎంత? ఈ రెండిటి మధ్యన గ్యాప్ భారతదేశం మొత్తం మీద రెవెన్యూ లోటు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి. అంటే 49,000 కోట్ల రూపాయలు, 43,488 కోట్లు లోటు ఉందట రెవెన్యూ లోటు. అలాగే మన తర్వాత తమిళనాడు 36,215 కోట్లు, రాజస్థాన్ 31,491 కోట్లు, వెస్ట్ బెంగాల్ 27,295 కోట్లు, పంజాబ్ 26,045 కోట్లు. అదే సందర్భంలో రెవెన్యూ మిగులు అంటే అవసరానికంటే ఎక్కువ ఖర్చు పెట్టగలిగిన ఆదాయం ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ 37,000 కోట్లు, గుజరాత్ 19,865 కోట్లు, ఒరిస్సా 19,456 కోట్లు, జార్ఖండ్ 13,564 కోట్లు, కర్ణాటక 13,496 కోట్లు. అక్కడ మిగులు బడ్జెట్ ఉంటే ఇక్కడ లోటు బడ్జెట్ ఉంటుంది. అంటే బడ్జెట్ కాదు, రెవెన్యూ లోటు ఉంటుంది. అక్కడ మిగులు రెవెన్యూ ఉంటుంది. ఇది కీలకం.